మంది కళాకారులు ఈరోజు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం. గాంధీ బజార్ ఏర్పాటు చేశాం. ఈ రోజు నుంచి 10 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. నిజంగా చూస్తుంటే అద్భుతమైన కళలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్న విషయం మరొక్కసారి కూడా మేము నిరూపించాం. ఎందుకంటే గతంలో కూడా ఎగ్జిబిషన్స్ పెట్టాం. మరి ఇది కూడా 3వ ఎగ్జిబిషన్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం హస్తకళలకు, కళాకారులకు, చేనేతలకు పెద్దపీట వేయబోతుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు స్వయం ఉపాధి కింద ఆధారపడే వారందరికీ చేయూతగా ఉండాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్లూమ్స్ డేకు ఓపెనింగ్ కూడా ముఖ్యమంత్రి గారే ఓపెన్ చేశారు. సేల్స్ కూడా అదే విధంగా ఒక పక్క ఆక్వా ద్వారా కూడా సేల్స్ పెరిగాయి, ఒక పక్క లేపాక్షి ద్వారా కూడా సేల్స్ బాగా ఈ 5 నెలల్లో బాగా సేల్స్ పెరిగాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ప్రజలకు మీడియా ద్వారా కూడా నేను తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ మన కళలనన్నీ గౌరవించండి, వాళ్ళకు చేయూతగా ఉండాలని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం హస్తకళలకు, హ్యాండీక్రాఫ్ట్స్కు, అదేవిధంగా కళాకారులకు, అదేవిధంగా చేనేతలకు అండగా ఉంటున్నాం. వాళ్ళు ఏదైతే సొసైటీకి మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము అందజేస్తున్నది ఏంటంటే, వాళ్ళు ఏ విధంగా ట్రెండ్కి తగ్గట్టుగా ఏ విధంగా అయితే వాళ్ళు తయారు చేయగలరు, దానికి తగ్గట్టు ట్రైనింగ్ కూడా ప్రభుత్వం తరఫున ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు ఉత్పత్తి తయారు చేసిన మార్కెటింగ్ కూడా మేము లేపాక్షి ద్వారా కూడా మార్కెటింగ్ కూడా చేస్తున్నామన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ, మరికొన్ని లేపాక్షి షోరూమ్స్ కూడా దగ్గరలోనే ఓపెన్ చేస్తున్నాం. అదేవిధంగా విదేశీ ఎన్ఆర్ఐలు కూడా చాలామంది మన కళలను గౌరవించి మాకు కావాలా అని చెప్పి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ సర్వీస్ కూడా మేము మొదలుపెట్టాం. అవసరమైతే విదేశాల్లో కూడా షోరూమ్ ఓపెన్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరు బర్త్డే కావచ్చు, ఏదైనా ఇంట్లో కార్యక్రమం జరగచ్చు, మరి పెళ్లి జరగచ్చు, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు అందరూ హస్తకళలను, కళాకారులు తయారు చేసిన వస్తువులను, అదేవిధంగా హ్యాండీక్రాఫ్ట్స్, అదేవిధంగా చేనేతలు నేసిన వస్త్రాలు అందరూ ధరించవలసిందిగా, అందరూ వాడుకోవాల్సిందిగా, వాళ్ళందరికీ మనం అండగా ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉందని కూడా తెలియజేస్తాం. ఇవన్నీ ఒక తాటిపైకి తీసుకువచ్చి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటిది ఏర్పాటు చేసి, అంటే ఇప్పుడు జస్ట్ యువతకి ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, అలాంటి ప్రొఫెషనల్ కోర్స్ కింద ఇలాంటి వాటిని ఏమైనా తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు గత 5 నెలలుగా మేము ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నామో అందులో ఇది కూడా ఒక భాగం. ఎంఎస్ఎంఈ ద్వారా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి వాళ్ళన్న స్కిల్స్ని బయటికి తీసి, వాళ్ళకి ఏదైతే వాళ్ళు చేయగలరో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకు లోన్లు సదుపాయం ఇచ్చి, సబ్సిడీ ఇచ్చి కూడా మేమంతా ఈ కార్యక్రమంలోనే ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలన్నదే మా లక్ష్యం, ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం, ముఖ్యమంత్రి గారి ధ్యేయం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Save a life. Download uBlood app. uBlood for the new blood.